Can we have a beautiful, vivacious Xiaomi on the stage? And mana gorgeous, mana కుందన బొమ్మ వచ్చింది ఇక్కడికి. మన కాజల్ అగర్వాల్ ని చప్పలతో స్వాగతిద్దామండి. Can we hear for Kajal Agarwal? Art director Brahma గారు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నందమూరి ఫ్యాన్స్ కి కావాల్సినంత హిట్ ఇవ్వడానికి సిద్ధమైనటువంటి డైరెక్టర్ పూరి జగన్నాథ్ సార్ ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. మీ కర్తాల ధ్వనుల మధ్య పూరి జగన్నాథ్ సార్. He's got the temper. He's got the temper. All the girls got crazy here. సో పిలిచేస్తున్నానండి. ఎవరిని స్టేజ్ మీద చూడడానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు? ఆ టెంపర్ని పిలిచేస్తున్నాను. Can we have Kalyan Ram garu and NTR on the stage? ఆడియో లాంచ్ జరగబోతుందండి. మీ చప్పట్లతో ఆశీర్వదించండి. సో ఆడియో సీడీని రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ నరేంద్ర చౌదరి గారు మరియు వివి వినాయక్ ఇద్దరు కలిసి ఆవిష్కరించి ఆ సీడీని ఫస్ట్ సీడీని కళ్యాణ్ రామ్ గారికి అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Let's hear some more noise from you. ఇంకొంచెం చెప్పండి. Ay Layla 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 Laya tappe gundelona Sarikotta puntalo patta lavlona Anu pedavi vippakunna Ni navvu talipijana Na balapu seemake ఆహ్వానిస్తున్నా తొలిచూపే ఎదనుపే తత్తు తర బాటే మనసేమో వశకాదే నీ బందీ నైపోయా छूलेंगे आसमां जाने मन जाने जा कह रहा प्यार कर ये समा छूलेंगे आसमां जाने मन जाने जा कह रहा प्यार कर ये समा Jali Pratimani Picasso la Yada Palakam Nimpesa Paruvaniki Pattame
తేలా తలమున కల తపస్సేలా తమకిది నా భరోసా మనసిస్తే సాగన నీడలా అయ్యయ్యయ్యా చలివరమిచ్చే శైలవేరు తెగ నచ్చాలే నీ తీరు మరి ఇందరు ఉన్నా నీ సరి రాలేరు छूलेंगे आसमां जाने मन जाने जा कह रहा प्यार कर ये समा बनी गलिचे दृश्यमा ఎదలయలో లాస్యమా మనసంతా నీకి ఆవశ్యమా My media partners, NTV and Gemini Movies. TeaTimeNews.com presents a Temper audio launch powered by Big C, Cellcon, in association with Kala Mandir, Pellipattu Chirala Pratyeka Mandiram and Cellpoint. Event presented by South India's one and only movie promotion agency, Shreyas Media. It's got the tempo. It's got the tempo. I forgot it's got a crazy yo. సో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో లాంచ్ అయిందండి. ఈ ఆడియో కావాలంటే మీరు ఆదిత్య మ్యూజిక్ ద్వారా వినొచ్చు. అండ్ మ్యూజిక్ అవైలబుల్ ఆన్ Gaana.com. Gaana.comలో కూడా ఈ పాటలన్నీ మీకు దొరుకుతాయి. అందరికీ నమస్కారం. అలలకు అదుపు లేదు, కలలకు రూపు లేదు, శిలలకు చూపు లేదు, అభివృద్ధికి అంతు లేదు, ఈ టెంపర్కి తిరిగే లేదు. థ్యాంక్ యూ. చాలా మాట్లాడాలి మీతో, సరదాగా మాట్లాడాలి, ఆనందంగా మాట్లాడాలి, సంతోషంగా మాట్లాడాలి. ఈ సినిమా ఫంక్షన్ ఈ స్థాయికి రావడానికి, ఇంత బాగా జరగడానికి, అన్ని అడ్డంకులు దాటుకొని ఇంత అద్భుతంగా జరగడానికి కారణం మై బ్రదర్, నా ఆత్మీయులు, నా అన్న శ్రీ పివి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్న. వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ మీరు. అందరూ బాగుండాలని కోరుకుని, మీరు ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే నరేన్ చౌదరి గారిని నేను ఈ వేదిక ఎందుకు పిలిచానంటే, ఫస్ట్ రోజు టీజర్ చూసి ఆగండి, చాలా మాట్లాడతా, హీరో గారి గురించి అద్భుతంగా మాట్లాడతా, ఆగండి. టీజర్ చూసి అర్జెంటుగా నా ఆఫీస్కి రాని 7 o'clock ఫోన్ చేశారు. ఏంటా చౌదరి గారు అర్జెంటుగా రమ్మన్నారు. వెళ్తే, గణేష్ నీ టెంపర్ బ్లాక్ బాస్టర్ అవుతాయి, ఎంత బాగుందా టీజరు, అది అసలు ఏమిటి అది ఇదని సరుకులో తీసి ఒక ఎంటీ చెక్ మీద సంతకం పెట్టి చింపి, నీకైనా డబ్బులు కావాలంటే వాడుకొని ఇచ్చారు, అమౌంట్ వేయకుండా. షాక్ అయిపోయాను. ఏం సార్ మీరు నాకు డబ్బులు ఇవ్వటం అన్నాను. సార్ మీ అభిమానం కావాలి, మీ ఆశీస్సులు కావాలి, మీ డబ్బు వద్దు సార్ అని చెప్పాను. ఆయన ఎప్పుడు ఆయన ఆశీస్సులు నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆయన నా బాద్షా షూటింగ్, ఆయనతో ప్రయాణం తీపి గుర్తు నాకు. ఆ షూటింగ్ జరుగుతున్న లాస్ట్ రోజుల్లో, గణేష్ చాలా బాగా చేశాం ఈ సినిమా, ఇది పెద్ద హిట్ అవుద్ది, ఇప్పుడు ఏదో 2 కమిట్మెంట్లు ఉన్నాయి, ఈ కమిట్మెంట్లు అవ్వగానే తప్పకుండా నేను నీకే సినిమా చేస్తాను అన్నారు. నేను మామూలుగానే అంటారులే ఇవన్నీ ఉందిలే అనుకున్నాను.
ఈ 2 సినిమాలు జరుగుతున్నప్పుడు నన్ను పిలిచి వంశీ దగ్గర ఒక లైన్ ఉంది ఇనమని చెప్పి పూరి గారికి చెప్పడం. పూరి గారు 25 ఏళ్ల సన్నిహితం ఆయనతో నాకు. ఫిలిం ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ల దగ్గర నుంచి ఆయనతో ప్రయాణం. ఆయన పెద్ద దర్శకులు అయిపోయారు, ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు తీశారు. నన్ను ఫస్ట్ డైరెక్టర్ అవడానికి, నేను ప్రొడ్యూసర్ అవడానికి వెళ్ళి నేను అడిగిన ఫస్ట్ వ్యక్తి పూరి గారు. అక్కడి నుంచి ఆయన అంటే నా రెస్పెక్ట్, ఆ కృతజ్ఞత, ఆ రిలేషన్లా కొనసాగుతుంది. పూరి గారు ఎన్టీఆర్ గారు కాంబినేషన్లో ఎప్పుడో 3 years బ్యాక్ ఒక సినిమా చేద్దామని అనుకున్నాం. అనుకోని కారణాల వల్ల అది వాయిదా పడి ఈ సినిమా చేయాలని వేరే కథ అనుకొని కుదరకపోతే నా ఫ్రెండ్ వక్కంత వంశీ చెప్పిన కథని కళ్యాణ్ వర్మ, సాయి రెడ్డి అందరు కలిసి అద్భుతంగా చేసి, నిజం చెప్తున్నా ఒక మాట, ఒక 8 రోజుల వరకు నాకు ఈ సినిమా లబ్డబ్ అని కొట్టుకుంటుండేది. ఈ అమ్మ ఏమవుతామరా ఈ సినిమా తీస్తున్నాము ఏం అడగట్లేదని. ఒక 1 week బ్యాక్ కోర్ట్ సీన్స్ షూటింగ్ జరుగుతుంటే ఆ రోజు మా అన్నయ్యని అన్న వెళ్ళి సినిమా చూడరా అని బతిమాలితే షాద్ నగర్ పోల్ట్రీ నుంచి వచ్చి డైరెక్టర్ సినిమా చూసి నాకు ఫోన్ చేశాడు. గణ ఎక్కడున్నావు అన్నాడు. షూటింగ్లో ఉన్నానన్న. పూరి గారు ఎక్కడ ఉన్నారు అంటే పక్కనే ఉన్నారన్న. వెళ్ళి పూరి గారికి ఫోన్ ఇచ్చాను. పూరి గారికి ఫోన్ ఇచ్చినాక వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారు. సార్ నాకు ఫోన్ తీసుకొని తొందరగా ఇంటికి రా అన్నాడు. నానక్ రామగడ స్టూడియో దగ్గర నుంచి ఫిలిం నగర్ మా ఇంటికి వచ్చే వరకు టెన్షన్ నాకు, ఈడేం చెప్తాడా ఏంటా అని. ఇంటికి వచ్చినాక గడ నేను ఒకటి చెప్తాను, ఎవరికి చెప్పకరా, ఈ సినిమా ఎవరికి అమ్మద్దు, మనం సొంతంగా రిలీజ్ చేస్తున్నాం. ఇది తెలుగు చలనచిత్ర చరిత్రలో నువ్వు గర్వంగా చెప్పుకొని మన అమ్మా నాన్న గర్వంగా ఫీల్ అయ్యే సినిమారా ఇది. ఏం తీశాడ్రా పూరి, ఏం చేశాడ్రా ఎన్టీఆర్ అన్నాడు. నిజం చెప్తున్నావు అన్నా అన్న, నిజం కాదు, నీకేమన్నా ఇబ్బంది ఉంటే చెప్పు, నేను కూడా సంతకాలు పెడతాను, ఈ సినిమా సొంతంగా రిలీజ్ చేద్దాం, ఎవరికి అమ్మొద్దు అన్నాడు. ఐ లవ్ యూ అన్నయ్య. ఒక అద్భుతమైన యంగ్ టైగర్ ఈ సినిమాలో, ఈ 24 సినిమాలు ఒక ఎత్తు, ఆయనకి టెంపర్ ఒక ఎత్తు. ఇంకో యంగ్ టైగర్ని ఈ సినిమాలో మీరు చూస్తారు. ఆయన నడక, ఆయన మాట, ఆయన స్టైలు, ఆయన డ్యాన్సు, ఆయన ఫైటు అన్నీ సపరేట్. ఈ టెంపర్. ఇంత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి, బ్రదర్ పూరి జగన్నాథ్ గారికి, హోల్ టీం, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమా ఎన్టీఆర్ గారి కెరియర్లో, పూరి గారి కెరియర్లో, మా కెరియర్లో #1 సినిమా. ఇది 100% చెప్తున్న సినిమా. ఈ నెల 13వ తారీఖున, ఫిబ్రవరి 13వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఉదయం 5:07 ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ టెంపర్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇది ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ అయిపోయింది. 13వ తారీఖు మీరు చూస్తారు. ఇంతకాలం నేను ఈ సినిమాని, అన్ని సినిమాలని ఇది బ్లాక్ బస్టర్ కొట్టాలని దండం పెట్టుకుంటూ ఉంటాను. ఈ సినిమా ఇద్దరి కోసం ఆడాలి. ఈ 7 నెలల నుంచి ప్రతిరోజు నాతో ప్రతిరోజు నన్ను చూస్తూ టెన్షన్ పడుతూ ఏంట్రాగానే తగ్గిపోతున్నాను బాధపడుతూ, నా తల్లిదండ్రుల కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, వాళ్ళ ఆనందం కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఎన్టీఆర్ గారు చూడండి బ్లాక్ బస్టర్లు కాదు, పూరి జగన్నాథ్ గారు చూడండి బ్లాక్ బస్టర్లు కాదు, మేము చూడండి బ్లాక్ బస్టర్లు కాదు. మా అమ్మా నాన్న కోసం సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఆ పరమేశ్వర ఆశీస్సులు కావాలి. ఈ సినిమాని అద్భుతంగా మలిచిన ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను హైదరాబాద్లో ఉన్న అద్భుతంగా రాత్రనక పగలనక ఆరోగ్యం బాగోకపోయినా కష్టపడి పనిచేసిన మా అప్పారావు గారు, మా వాకాడ అప్పారావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన లేనిదే నేను లేను, అంత గొప్పడు. అలాగే మా మామ చౌదరి గారికి, ఎంటైర్ టీం, నా తమ్ముడు శేఖర్కి, ప్రతి ఒక్కళ్ళకి, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నందమూరి అభిమానులు కాలరెత్తుకొని గర్వంగా చెప్పుకునే సినిమా ఈ సినిమా. నిజంగా చెప్తున్నా, ఎన్టీఆర్ అనేవాడు కొడితే 6 ఎట్లుంటుందో తెలిసే సినిమా ఈ సినిమా. ఈ సినిమా ఆయన నటన ఓ అద్భుతం. ఆయన డైలాగ్ ఇప్పటివరకు ఎన్టీఆర్ అనేవాడు యమదొంగ అన్నీ చెప్పారు, అవన్నీ ఒక ఎత్తు, నా ఈ టెంపర్ ఒక ఎత్తు. గర్వంగా చెప్తున్నాను, ఈ సినిమా తీసినంత గర్వంగా ఫీల్ అవుతున్నాను. మంచి సినిమా ఇది, అద్భుతమైన సినిమా ఇది, అందరూ ఆదరించే సినిమా ఇది, నందమూరి అభిమానుల ఆకలి తీర్చే సినిమా ఇది. మొన్నే అన్న పటాస్ అన్నాడు, రేపు అన్న తమ్ముడు టెంపర్ అంటాడు. ఇలా సినిమా ఇలా పరంపర కొనసాగాలని, ఇది అద్భుతమైన విజయం సాధించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, నేను పిలవంగాల వేడుక ఈ ఆడియో మహోత్సవానికి చేసిన మా అన్న వినయ్ అన్నకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేరు దయ, నాకు లేందే అది. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్,
డిపార్ట్మెంట్ పరువు తీయటానికే పుట్టా. ఫుల్లీ కరప్టెడ్, క్రిమినల్ మైండెడ్, 100% కన్నింగ్.